222,00,00,000 ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు కేవలం ఆయన యొక్క ఫ్లైట్ ఛార్జెస్ కానీ లేదా ఏదైతే హెలికాప్టర్ ఛార్జెస్ దానికి సంబంధించి సివిల్ ఏవియేషన్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పేమెంట్ చేసినటువంటి డబ్బుల విలువ. అసలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఖర్చు పెట్టడానికి గల కారణం ఏంటి, ఎన్ని పర్యటనలు చేశారు, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ గారు, అడ్వకేట్. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ మొత్తానికి అసలు మొన్న రీసెంట్గా ఆర్టీఏ నుంచి ఒక పర్సన్ తీసినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది చాలా వైరల్ అవుతుందండి. దాదాపుగా 222 crores 222 కోట్ల రూపాయలు కేవలం ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి ఓన్లీ అన్ని ఛార్జీలు కాకుండా ఓన్లీ ఫర్ ఫ్లైట్స్. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఇది కంప్లీట్ గా మిస్యూజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫండ్స్ కదండి. అంటే మిస్యూజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫండ్స్ అని కూడా నేనను. అంటే ప్రజల సొమ్ము, అంటే మనం టాక్సెస్ రూపంలో కట్టిన, గవర్నమెంట్ కి టాక్సెస్ రూపంలో కట్టిన డబ్బుల్ని అతను మిస్యూజ్ చేశాడు అనేది మనం మాట్లాడాలి. అంటే అందరూ ఏమంటున్నారంటే అది గవర్నమెంట్ ఫండ్స్, లేకపోతే స్టేట్ ఎక్స్‌చెక్కర్ నుండి ఇది రిమూవ్ చేశారు అనే దాని గురించి. అంటే అలా మనం మాట్లాడుకోకుండా అది స్టేట్ ఎక్స్‌చెక్కర్ కి లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ అనేది ఎలా వస్తది? అంటే ఇప్పుడు నేను, మీరు మనం పెట్రోల్ కొనడమో, లేకపోతే టాక్స్‌ల రూపంలో డబ్బులు కట్టడమో, లేకపోతే చిన్న చిన్న ప్రొడక్ట్స్ కట్టి డబ్బులు కట్టడమో, ఆ టాక్స్ రూపంలో కట్టిన డబ్బుల్నే తను మిస్‌యూజ్ చేశాడు. ఇది కంప్లీట్ గా ప్రజల్ని ద్రోహం చేయడం లాగానే మనం పరిగణించాలి తప్ప, ఎక్కడే గాని ఏదో గవర్నమెంట్ ఫండ్స్ ని మిస్‌యూజ్ చేశారనేది ఫ్యాషన్ వర్డ్స్ వాడేసి దాన్ని ఏదో గ్లోరిఫై చేయాలని ట్రై చేస్తున్నాము. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే 225 crores 5 years లో ఎయిర్‌లైన్స్ కి ఖర్చు పెట్టాడు. జస్ట్ ఫర్ ద ఎయిర్‌లైన్స్, జస్ట్ ట్రావెల్ కది ఖర్చు పెట్టిండేది. సో అంత ఎందుకు ఖర్చు పెట్టాడు, దేనికి ఖర్చు పెట్టాడు అనేది ఎవరికి రీజన్స్ అనేది అర్థం కావడం లేదు. కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ తన పర్సనల్ ట్రావెల్స్ కూడా ఇది వాడినట్టు అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఎందుకంటే మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే, అంటే లాస్ట్ 5 years లో, అంటే మనం స్టార్టింగ్ ఫ్రమ్ ద 2019 to 2020, అట్లనే 2023 to 2024, అంటే ఇది ఏమైతుందంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఎలక్షన్స్ కంప్లీట్ కాకముందు, అంటే ఆల్మోస్ట్ 6 నెలల గవర్నమెంట్ అనేది ఉంటది. అండ్ ఎలక్షన్స్ కోడ్ 2023 లో సుమారు 3 నెలలు, అంటే సుమారు మార్చి నుండి ఎలక్షన్స్ కోడ్ ఉంటది. అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2023 to 2024. నాకు తెలిసి ఎలక్షన్స్ కోడ్ అనేది మార్చ్ లో మనకు స్టార్ట్ అయింది అనుకుంటాను. మార్చ్ లో స్టార్ట్ అయితే జస్ట్ ఫర్ ద 2 months, అంటే ఏమంటారు, జనవరి ఫిబ్రవరికి సుమారు 50 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే నాకు అర్థం కావడం లేదు. అంటే ఎలక్షన్స్ కోడ్ తర్వాత కూడా, అంటే ఒకవేళ ఇతను గవర్నమెంట్ ఫండ్సే వాడుకొని ఈ ట్రావెల్ చేసి ప్రచారం చేస్తే, సో హౌ కెన్ దట్ బి పాసిబుల్? అంటే ఎలా అంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ కి తను డబ్బులు ఖర్చు పెట్టుకుని, తన సొంత డబ్బులు కాకోకుండా గవర్నమెంట్ ఫండ్స్ ఖర్చు పెట్టుకుని ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారు అనేది కూడా క్విక్ క్వశ్చన్ మార్క్. అంటే దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు. అండ్ ఈవెన్ లైక్ మీరు చూసుకుంటే 2019 to 2020, అంటే అది కూడా 6 months గవర్నమెంటే ఉంటది అప్పుడు కూడా, అంటే ఆ ఇయర్ లో. అంటే మిగతాది ఎందుకంటే ఆ టైంలో గత ప్రభుత్వం ఉంటది కాబట్టి, అంటే ఆ టైంకి కూడా సుమారు 31 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే అతను ఎక్కడికైనా ఫారిన్ ట్రిప్స్ కి చాలా లిమిటెడ్ గా వెళ్ళాడు కంపారిటివ్. అంటే బికాస్ అంటే కోర్టు నుండి పర్మిషన్స్ తీసుకోవడము, లేకపోతే వివిధ సందర్భాల్లో అన్ని చేసుకోవాలి కాబట్టి చాలా లిమిటెడ్ ట్రావెల్ చేశాడు. అది వాస్తవం. ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత ఆల్ ఆఫ్ షడన్ హౌ కెన్ హీ ట్రావెల్ లైక్, అంటే జస్ట్ ఈ 6 నెలల్లోనే సుమారు 81 కోట్లు ఖర్చు పెట్టాడు. 6 నెలలు అంటే సుమారు సంవత్సరంలో 81 crores, అంటే విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ కాస్ట్లీ. అండ్ మనం కూడా ఆల్రెడీ చూసుకున్నాము, అక్కడ ఎంతో గంటకు 8 లక్షలు 9 లక్షల్లో చార్టర్ ఫ్లైట్ ఖర్చు అవుతుందంట. అంటే జస్ట్ ఫర్ తాడేపల్లి టు హైదరాబాద్ పోవాలి అంటే. ఐ డోంట్ నో, అంటే ఎందుకు దీని గురించి కూడా ఎవరు ప్రజలు ఆలోచించడం లేదు, లేకపోతే పాలకులు కూడా ఎందుకు దీని గురించి సీరియస్ గా తీసుకోవడం లేదు అనేది నాకైతే ఇంతవరకు అర్థం కావడం. అంటే ఇప్పుడు ప్రజల ధనాన్ని గురించి ఎన్నో రకాలుగా ప్రస్తుతం చాలా మంది, అంటే ఫీజు బకాయిలు కావచ్చు, అసలుకే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ఆర్థిక లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున కేవలం ఎయిర్లైన్స్ కి ఖర్చు పెట్టడానికి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇట్స్ కంప్లీట్లీ ఆ లగ్జరీస్ కి అలవాటైన వ్యక్తి, లేకపోతే అంటే పెద్ద పెద్ద ప్యాలెస్ లో నివసించాలి, లేకపోతే చాలా గ్రేట్ గా ట్రావెల్ చేయాలనుకున్న వ్యక్తికి అతనికి ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ఇక్కడ దీని ద్వారా, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసుకున్నాం స్టేట్ ఎంత ఫైనాన్షియల్ క్రంచ్ లో నడుస్తుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ లో నడుస్తుంది. అంటే దినదిన గండంగానే డైలీ నడుస్తుంది. అంటే యాక్సెప్ట్ చేయాలి ఆ సిచ్యువేషన్. అంటే కొన్ని లక్షల కోట్లు తను అప్పు చేసి వెళ్ళిపోయాడు. సో ఆ వడ్డీలు ఎలా కడతారు, దాన్ని ఎలా రీపే చేయాలనే ఒక ఆలోచనలోనే ప్రస్తుతం గవర్నమెంట్ అనేది నడుస్తుంది. సో అది కాకోకుండా ఈ వ్యక్తి వచ్చేసి సుమారు 220 కోట్లు ఓన్లీ ఆన్ ద ఎయిర్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుకొని రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితుల్లో ఉండి ఇంకా దివాలా తీసే పరిస్థితులకు తీసుకెళ్లిపోతారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లగ్జరీస్ అనేది టైం అనేది ఎక్కడ ఉండకూడదు. అంటే ఎవరికైనా కానీ, ఈవెన్ నీకైనా నాకైనా కానీ, పాలకులకి ముఖ్యంగా ఎక్కడే గానీ, అంటే మనం ఒక పాలకుడిగా ఉన్నప్పుడు మనం ఎక్కడే గానీ లగ్జరీస్ కి వెళ్ళకూడదు. తను అదే పనిగా లగ్జరీస్ కి వెళ్తా ఉంటున్నాడు. అంటే ఈవెన్
లైక్ మనం చూసుకుంటే రిషికొండ ప్యాలెస్ కూడా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి రిషికొండ ప్యాలెస్ 500 కోట్లకు పెట్టి ఖర్చు పెట్టడము, లేకపోతే అక్కడ ఏదో క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడము అవసరమా అనేది కూడా ఆలోచించుకోవాలి. అండ్ అవును. ఈవెన్ లెట్ మీ టెల్ యూ దీనికి కూడా వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ కానీ, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు గాని దీన్ని ఫర్‌గా మాట్లాడుతున్నారు. రిషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టకూడదు? అంత పెద్దది ఉంటే మనకు బెటర్ గదా! దాన్ని అదే గదా! టూరిజం అట్రాక్ట్ చేస్తాం. అది టూరిజం కోసం ఖర్చు పెట్టామా? అంటే అవును. మనస్సాక్షినన్నా మనం అడగాలి గదా! ఒకసారి. అవును గదండీ. ఇప్పుడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ కట్టుకున్నారంటున్నారు వాళ్ళు. వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ కట్టుకున్నా అంటున్నారు. అరే! ఇప్పుడు అవసరం లేదు గదా! అంటున్నాను నేను. అంటే హ్మ్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ వి నీడ్ టు డు. అంటే మన క్యాపిటల్ సరిగ్గా లేదు. మనం ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఉన్నాం. మనకు అవును. సరిగ్గా ఉద్యోగాలు లేవు. టాక్స్ రెవెన్యూ సరిగ్గా లేదు. దీని గురించి మనం ఎక్కువ ఆలోచించుకోవాలి. దీని రెవెన్యూ ఎలా వస్తదని ఆలోచించుకోవాలి తప్ప, అంటే అవును. స్పెండింగ్ ఆన్ ద లగ్జరీస్ విచ్ ఇస్ లైక్ ద బ్లండర్ మిస్టేక్ అనేది నా ఒపీనియన్. అండ్ అండ్ ఈ ఎక్స్‌పెండిచర్‌లు గూడా ఎయిర్‌లైన్ ఎక్స్‌పెండిచర్‌లు గూడా మనం అంటే బై ద హోల్ సినారియో గూడా అర్థం చేసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మోస్ట్ ఆఫ్ ద టైమ్ హి డిడ్ నాట్ ఈవెన్ ట్రావెల్ టు ఎనీవేర్. అంటే హ్మ్. బయట దేశాలకెళ్ళలేదు. అండ్ ఈవెన్ నాకు తెలిసినంత వరకు సెక్రటేరియట్‌కి తను అస్సలు వెళ్ళలేదు. అంటే హ్మ్. బై ద రోడ్ కూడా. అదే. అంటే సెక్రటేరియట్ కూడా వాళ్ళ హౌస్‌నే సెక్రటేరియట్ ఇంట్లోనే చేసుకున్నాడని జెప్పేసి పెట్టేసుకున్నాడు. అవును. ఇంట్లోనే సెక్రటేరియట్ పెట్టేసాడు. అంటే ఆ క్యాంప్ ఆఫీస్ పెట్టడం, ఇంట్లో ఉండి అవును. రివ్యూ చేయడం మొదలుపెట్టాడు. అవును. నో ఇష్యూస్. ఇక్కడ ఎందుకింత ఖర్చు అయిందనేది క్వెషన్ మార్క్. ఓకే. తను ట్రావెల్ చేసిండేది నాకు తెలిసి అందరికి ప్రపంచానికి తెలిసి ఏంటంటే 6 టైమ్స్ మాక్సిమం 6 టైమ్స్ తను ట్రావెల్ చేసాడు. ఒకసారి లండన్‌కెళ్ళాడు, ఒకసారి దావోస్‌కెళ్ళాడు, ఒకసారి జెరూసలేం ఎళ్ళాడు, ఒకసారి దుబాయ్. అండ్ ఓకే. ఇంకొకసారి 2 కంట్రీస్‌కెళ్ళినట్టు ఉన్నాడు. అండ్ ఈవెన్ ఫర్ ద దావోస్ కూడా అంటే స్విట్జర్లాండ్‌కి నార్మల్‌గా ఎవరైనా గాని కమర్షియల్ ఫ్లైట్స్‌లో ఎళ్తారంట. అంటే ఓకే. జనరల్‌గా ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా కావడం వల్ల సుమారు రూ. 1,00,00,000 ఎంతనో 80,00,000 రూ. 1,00,00,000 ఖర్చయితది చార్టర్ ఫ్లైట్ తీసుకెళ్ళాలంటే. హ్మ్. అందుకు కమర్షియల్ ఫ్లైట్‌లో ఎళ్ళిపోతారు. సో, కానీ మన మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రము చార్టర్ ఫ్లైట్ ఏసుకొని దట్ హి వెంట్ టు ద లండన్. లండన్ నుండి మళ్ళీ స్విట్జర్లాండ్ ఎళ్ళాడంట. హుహు. అంటే అది సో, దేనికి అలా వెళ్ళాడు అనేది క్వెషన్ మార్క్ మళ్ళీ. అంటే దట్ నీడ్ టు బి ఆన్సర్డ్. ఓకే. అవును. అంటే అన్ ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఈవెన్ ఫర్ ద ఫారిన్ ట్రిప్స్ కూడా అంటే అఫీషియల్ ఫారిన్ ట్రిప్స్ కూడా చార్టర్ ఫ్లైట్‌లో వెళ్ళి అంటే కమర్షియల్ ఫ్లైట్స్ ఉన్న టైంలో చార్టర్ ఫ్లైట్‌లో వెళ్ళడం ఎందుకు అనేది కూడా క్వెషన్ మార్క్. అంటే హి కెన్ గో ఫర్ ద బిజినెస్ క్లాస్. హ్మ్. బిజినెస్ క్లాస్‌లో ట్రావెల్ చేయండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్లి రావచ్చు. అండ్ ఇప్పుడు అలాంటి దాంట్లో కూడా చార్టర్ ఫ్లైట్స్‌లో వెళ్ళడం అనేది అంటే విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది నా ఒపీనియన్ అండి. అయితే ఇప్పుడు మరి మొత్తానికి అధికారం కోల్పోయారు మాజీ ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు గూడా అంతే మొత్తంలో ఖర్చు పెడుతున్నారంటే అసలు ఎప్పుడు చూసినా గూడా అసలు ఫ్లైట్ జర్నీలు గూడా చేయట్లేదు. కంప్లీట్‌గా బెంగుళూరు ప్యాలెస్‌లోనే ఉంటున్నారు. ఎప్పుడో ఒకసారి కామన్ ప్యాసింజర్ ఫ్లైట్‌లో ఐ థింక్ నార్మల్ ఫ్లైట్‌లో నార్మల్ ప్యాసింజర్‌గా వచ్చి వెళ్తున్నారు. మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటారు మరి? అంటే అప్పుడు గవర్నమెంట్ డబ్బులు, ఇప్పుడు ప్రైవేట్ డబ్బులు గదండీ. అంటే అప్పుడు ఓకే. గవర్నమెంట్ డబ్బులు అంటే ఆ గవర్నమెంట్‌కి కట్టేది మన పన్నులతో నడిచే అప్పుడున్న వ్యవస్థ గాని, అప్పుడున్న ఆ వ్యవస్థలో తిను ఒక భాగం గాబట్టి, సో, మన డబ్బులు ఇష్టారాజ్యంగా తను ఆ రోజు వాడడం జరిగింది. సో, బట్ ఈ రోజు విచ్ ఈస్ నాట్ పాసిబుల్. సో, ఈవెన్ రైట్ నౌ అంటే విచ్ ఈస్ నాట్ పాసిబుల్ అనైతే నేననను. హ్మ్. ఇప్పుడేమంటే చాలా సింప్లిసిటీగా బయటికి పోర్ట్రే చేయాలని ట్రై చేస్తున్నాడైతే నేననుకుంటున్నాను. అంటే చిన్న ఫ్లైట్స్‌లో ట్రావెల్ జేయడం, కమర్షియల్ ఫ్లైట్స్‌లో ట్రావెల్ జేయడం ఇవన్నీ. అవును. అవును. అంటే ఈవెన్ మన లాస్ట్ టైమ్ చూసుకుంటే తాడేపల్లి టు హైదరాబాద్ చార్టర్ ఫ్లైట్‌లో ఎళ్ళిపోయాడు. ఆ రోజు కూడా 8,00,000 ఖర్చు పెట్టాడు. అవును. అంటే ఈవెన్ ఫర్ ద కోర్ట్ అటెండెన్స్ కూడా 8,00,000 ఖర్చు పెట్టేసి సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 8,00,000 ఖర్చు పెట్టేసి తను ఆ రోజు ఫ్లైట్‌లో ఎళ్ళడం జరిగింది. అంటే హ్మ్. ఇన్ని రోజులు నార్మల్ ఫ్లైట్స్‌లో ఫ్లై చేసి మళ్ళీ ఆ రోజు చార్టర్ ఫ్లైట్ ఎందుకెళ్ళాడు అనేది మళ్ళా స్టిల్ ఏ క్వెషన్ మార్క్ ఫర్ ఎవ్రీవన్. అవునవును. అవును. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఈవెన్ ద క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే మీరు బాగా చూసుకుంటే లాస్ట్ 6 ఇయర్స్ ఎప్పుడే గాని కోర్ట్‌కి అటెండ్ కాలేదు. అవును. ద రీజన్ ఎందుకు అటెండ్ కాలేదు అంటే, తను ఆ రోజు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ కోర్ట్‌కేంటంటే, నేను ఈ విజయవాడ నుండి హైదరాబాద్‌కి రావాలంటే, నా వ్యవస్థ అంతా రావాలి. అంటే నాకు హ్మ్. ఒక రోజు ఒక చీఫ్ మినిస్టర్‌గా, ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఉన్న వ్యక్తికి, ఒక రోజనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు నన్ను చాలా మిస్ అయిపోతారు. లేకపోతే ప్రజలు నా పాలన దూరం అయిపోతారు. అండ్ అట్లనే గవర్నమెంట్‌కి కూడా 60,00,000 ఖర్చయితది. అందుకు నేను కోర్ట్‌కి రాలేను అని తను ఎగ్జంప్షన్స్ తీసుకొని రావడం జరిగింది. ఓకే. సో, అవును. ఈ ఎగ్జంప్షన్ 60,00,000 ఖర్చు పెడుతున్నాడంటే, ఇప్పుడు 220,00,00,000 ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు ఎగ్జంప్షన్స్ తీసుకోలేకపోయాడు తను? అంటే హ్మ్. సేమ్ ఎగ్జంప్షన్స్. అంటే కమర్షియల్ ఫ్లైట్‌లో ట్రావెల్ చేయొచ్చు. లేకపోతే బై రోడ్ కొన్ని ట్రావెల్ చేయొచ్చు. అంటే ముఖ్యమంత్రిగా మనం ఎక్కడే గాని తన్ని బ్లేమ్ చేయడం లేదండి. అంటే హ్మ్. కొన్ని సిట్యుయేషన్స్‌లో తననేది చార్టర్ ఫ్లైట్స్ వాడాలి. లేకపోతే హెలికాప్టర్స్ వాడాలి.
అంటే ఆ పాలన అనేది ఫాస్ట్‌గా జరగాలి. లేకపోతే ఫాస్ట్‌గా అది డెస్టినేషన్. ప్రతిసారి మనం చార్టర్ ఫ్లైట్స్ వాడాలా? ప్రతిసారి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రతిసారి ప్రైవేట్ హెలికాప్టర్స్ వాడాలా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అండి. అవును. మొత్తానికి చాలా చక్కగా చెప్పేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. Please subscribe to Leo News for more videos.